రాయలసీమ రుచుల్లో మరో కొత్త వంటకం మీ ముందుకు తెచ్చాను. ఛానల్లోకి వెళ్దాం రండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకోవాలి పక్కన. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, కొంచెం చెక్క, లవంగాలు వేసి వేయించుకోవాలి. దూరగా వేయించుకోవాలి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి బాగా వేగితే తర్వాత 10 ఎండుమిర్చి వేసుకొని వీటిని కూడా రోస్ట్ చేసుకోవాలి. ఎక్కువగా వేపకుండా దూరగా వేపుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఈ వేడి నీళ్ళలో ఒట్టి ముక్కలు వేసి నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఎండు కొబ్బరి తీసుకొని అది కూడా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన ఉంచుకొని 3 కలిపి పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇందులో 2 ఆనియన్స్, 1 వెల్లుల్లి, ఇంత అల్లం, కొద్దిగా కొత్తిమీర వేసుకొని పొట్టు తీసుకొని వేసుకొని 1 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కుక్కర్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి. అది వేడయ్యాక ఒక పెద్ద టమాటా కట్ చేసి వేసుకోవాలి. ఇవి బాగా వేగాలి. బాగా మగ్గిపోయేదాకా వేయించుకొని ముక్కలు మెత్తబడితే బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. పచ్చిగా ఉన్నప్పుడు వేయకూడదు. బాగా మగ్గిపోయినాయి చూడండి. తర్వాత మనం ఆడించుకునే మసాలా పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్లో ఆయిల్ పైకి తేలేంత వరకు మనం కలుపుతూ వేయించుకుంటూ ఉండాలి. ఆయిల్ పైకి తేలిందంటే మన మసాలా బాగా వేగిపోయినట్టే. తర్వాత మనం ఈ నానబెట్టుకున్న వట్టి ముక్కలు ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో సరిపడా వాటర్ వేసుకోవాలి. 2 గ్లాసెస్ పట్టాయి. కుక్కర్ మూత విజిల్ పెట్టి 3-4 విజిల్ వచ్చిన తర్వాత మనం మట్టికాయ వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత మళ్ళీ 2 విజిల్స్ పెట్టాలి. మళ్ళీ 2 విజిల్స్ పెట్టిన తర్వాత కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి, కర్రీ రెడీ అయిపోయింది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వంటకాలు మీ ముందుకు తీసుకొస్తాను.